Hi guys, welcome back to my channel Sandy Rummy Vlogs. సో మేమైతే ఈరోజు అయితే మేము అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే చేస్తున్నాం అన్నమాట. సో దానికి కావాల్సినవి ఏంటి అని నేను చెప్తాను. ఫస్ట్ మనకి అయ్యప్ప స్వామికి కావాల్సినది అంటే దాని పేరు తెలియదు. అయ్యప్ప స్వామి ప్రసాదం కావాల్సినది ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట, తాటి బెల్లం. తాటి బెల్లం తీసుకోవాలి, ఇదే ఫస్ట్ మెయిన్ అనమాట. అందుకే దీన్ని వాడడం వల్లనే అది బ్లాక్గా ఉంటుంది, ఇట్లా ఇట్లా మెత్తగా. ఇది మీరు ఎంత కప్పు రైస్ అయితే తీసుకుంటారో ఆ కప్పుకి డబల్ స్వీట్, అంటే స్వీట్ ఎక్కువ ఉండదు కాబట్టి డబల్ తీసుకోవాలన్నమాట. తగినంత నెయ్యి తీసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ కప్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్, దీంట్లోకి కొబ్బరి, అలాగే నేను బాదం తీసుకుంటున్నాను, గోడంబి, ఈ రెండు వాడుతున్నాను. కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వాడచ్చు అన్నమాట. సొంటి ఉంటుంది కదా మనకి, ఒక సొంటి ఒక టూ ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని ఇట్లా మెత్తగా దంచి పెట్టుకున్నాను. ఇలాచీ పౌడర్ని కూడా మెత్తగా దంచి ఇప్పుడే దంచి పెట్టుకున్నాను అనమాట. సో ఇది పక్కకు పెట్టేసి రైస్, నేను తాటి బెల్లంలోకి నేను ఈ రైస్ని అయితే వాడుతున్నాను. ఇది బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ అంట. సో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది ఏ రైస్ వాడాలని, నాకు నేమ్స్ అయితే తెలియదు. సో నేనైతే ఈ రైస్ వాడుతున్నాను అంటే అయ్యప్ప స్వామి ప్రసాదంలోకి. నేను ఆల్రెడీ ఒక గ్లాస్ ఒక మెజర్మెంట్ తీసుకున్నాను. ఆ గ్లాస్తో నేనైతే ఆల్రెడీ బియ్యంని నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలి. సో మీకు మళ్ళీ ఒకసారి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కరెక్ట్గా చూపిస్తాను, చూసుకోండి. నాకు అయ్యప్ప స్వామిలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తాటి బెల్లం, జీడిపప్పులు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసేసుకోండి. అలాగే ఇదేంటి సొంటి, అలాగే ఎండు కొబ్బరి, ఇంత నెయ్యి అంటే తగినంత నెయ్యి, ఇలాచీ పౌడర్, రైస్, ఇవే అన్నమాట. వీటితోనే మనము అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే ట్రై చేయబోతున్నాము. సో ఎలా వస్తుందో నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నాను. సో మనం ఇప్పుడు రెమెడీ అంటే ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా? సో గాయస్, నేను కుక్ చేసేటప్పుడే కరెంట్ అయితే పోయిందనమాట. సో అందుకే మళ్ళీ గ్యాస్ మీద అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను బెల్లాన్ని అయితే ఉడకబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకుంటున్నాను అనమాట. సో గాయస్, కరెంట్ అయితే పోయింది. నేను లైట్ వేసుకొని మరీ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. బెల్లం అంటే తాటి బెల్లం ఉంది కదా, సో ఆ బెల్లంలోకి నేను ఆ బెల్లంలోకి 1 కప్ వాటర్ అయితే పోసుకుంటున్నాను, ఓకేనా? ఇది త్వరగా తాటి బెల్లం కాబట్టి త్వరగా కరిగిపోతుంది అనమాట మనకి. సో అందుకు 1 కప్ వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. సో కరెంట్ లేనందుకు ఇబ్బంది అయిపోతుంది, అంటే చీకటి ఉంది కదా. సో ఇది తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. తీగపాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ అది మనకు మెల్ట్ అయిపోయి కరిగిపోతే సరిపోతుంది. మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా, సో దాన్ని అయితే తాటి బెల్లంతోనే చేస్తారంట. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. ఎందుకంటే తాటి బెల్లం బ్లాక్గా ఉంటుంది కదా, ఆ ప్రసాదం కూడా మనకి బ్లాక్గానే ఉంటుంది. సో నాకైతే చాలా ఫేవరెట్ అండి. సో అందుకే ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దామనేసి, మా బావ అయితే అసలు తినేలేదంట ఈ అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని, అందుకే నేను చేసి తినిపిస్తాను. ఎలా ఉందో ఫస్ట్ అయితే నేను చూస్తాను, ఆ టేస్ట్ ఎలా వస్తుందో. మీరు కూడా ఎండ్ వరకు చూడండి, ఓకే? సో బెల్లం అంతా కరిగిపోయిందనమాట. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఇదైతే వేసేసుకున్నాను అనమాట. మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, సో నేనైతే ఇక్కడ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం బియ్యాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. సో వీడియో తీసేటోళ్ళు కూడా లేరు, మా బావ ఉన్నాడు, కానీ మా బాబుని కూడా చూసుకోవాలి కదా. సో మా బాబుని తీసుకొని బయటికి వెళ్ళాడనమాట, వాడు వీడియో చేయనీయట్లేదు అనేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతా వేసేసుకున్నాం కదా, కొద్దిసేపు ఈ నెయ్యిలో బాగా మనకు ఈ బియ్యం అనేది కొంచెం వేయాలన్నమాట. కొద్దిగా వేగించుకుందాం. సో వేయించుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ అయితే పోసుకోవాలి. సో మేము 1 కప్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 1.5 వాటర్ అయితే తీసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే 1 అంటే కొలత తీసుకుంటాం కదా, సో దానికి 1.5 కలపాలన్నమాట. అర్థమైంది కదా?
మీడియం ఫ్లేమ్లో మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలి. ఓకే, సో గాయస్ లోపల కరెంట్ అయితే లేదన్నమాట. సో కరెంట్ లేకపోవడం వల్ల నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. చూసారు కదా, బయటకు వచ్చి అయితే మాట్లాడుతున్నాను. నేను వీడియో చేస్తూ మీకు ఫేస్ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి నా ఫేస్ కనిపించదు. సో నేను అందుకే రెసిపీ మాత్రం లైట్ వేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు అన్నం అయితే మనం ఉడకడానికి పెట్టేసాం కాబట్టి ఉడికిన తర్వాత మళ్ళీ నేను రెసిపీ చెప్తాను. ఓకేనా, సో ఎండ్ వరకు చూడండి గాయస్, మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తింటారు. చాలా ఈజీ, ఏం కష్టమేం లేదు, నేను ట్రై చేశాను కదా. సో ఓకే గాయస్, చూద్దాం. సో గాయస్, మనకి ఇలా కొద్దిగా వాటర్ ఉంది కదా. సో 90% రైస్ కుక్ అయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆ బెల్లం వాటర్ ఉంది కదా, సో ఆ బెల్లం వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. సో నేను కరెంట్ వచ్చేసింది, సో అందుకే పైన పెట్టేసుకున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే కెమెరా ఫిట్ చేసేసాను. సో చూడండి, నేను రైస్లోకి అయితే వాటర్ని అయితే పోసేసాను కదా. సో ఇప్పుడు ఇదంతా దగ్గరికి ఉడికిపోవాలి, అంతవరకు మనం ఉడికించుకున్నాం. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోవడానికి ఇదైతే పెట్టుకున్నాను అనమాట. సో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఇవేంటి, ఎండు కొబ్బరి, అలాగే మీకు ఏమైతే ఇందాక కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, అలాగే డ్రై ఫ్రూట్స్లో మీకు ఏదైతే ఇష్టమో అది వేసుకోండి. నేను కొద్దిగా ఇవి వేసుకుంటున్నాను, ఇవన్నీ పూర్తిగా మీ ఆప్షనల్. ఎండు కొబ్బరి అయితే సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే వేయించి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఒక 5 minutes అయితే దించేస్తామని ముందు మనమైతే ఇందాక మనం చేసుకున్నాం కదా ఇలాచి పౌడర్, అలాగే శొంఠి అని చెప్పాను కదా, శొంఠి కూడా వేసుకోండి. ఓకే, నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. సో గైస్, ఫైనల్కి వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా, సో ఇంక నేనైతే ఆఫ్ చేసేసుకుంటున్నాను. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే, ఉంది కదా తీగ పాకం రావాలంట, బట్ నాది తీగ పాకం రాలేదు, ఎందుకంటే నేను బెల్లం చాలా తక్కువ వేసుకున్నాను అనమాట. సో బెల్లం ఎక్కువ వేసుకుంటే తీగ పాకం వస్తుంది. అలాగే నేను ఏం చేశానంటే రైస్ కూడా ఎక్కువ వేసేసాను. సో అదే నేను చేసిన మిస్టేక్ అనమాట. సో మీరు అదొక్కటైతే మీరు గుర్తుపెట్టుకోండి, బెల్లం ఎక్కువ ఉండాలి, రైస్ అయితే తక్కువ ఉండాలి. సో పర్లేదు, నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇట్స్ ఓకే, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సేమ్ అదే టైప్ అని చెప్పలేను, కానీ కొద్దిగా అయితే అయ్యప్ప స్వామి ప్రసాదం టైపే ఉంది. సో చూడండి, నేను ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేస్తాను. ఓకే, సో ఫైనలీ మనకు అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. పొగలు కక్కుతుంది, ఇంకా మళ్ళీ కరెంట్ అయితే పోయి వస్తుంది. మళ్ళీ నేను ఈ వీడియో ఏంటి చెప్పేలోపు కరెంట్ పోతుందేమో అనేసి, కరెంట్ మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఇప్పుడే చెప్తాను. ఇంకా పొగలు వస్తుంది, చూసారు కదా. అనేసి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే నేనైతే మీకు చెప్తాను. ఓకేనా, ఎలా ఉందో అలా లేదు కదా. సో పర్లేదు, ఫస్ట్ టైం, బట్ మీరు మాత్రం ఇలా చేయండి, కావాలంటే మళ్ళీ యూట్యూబ్లో చూసి చేసుకోండి. నేను ఫస్ట్ ఏం చెప్తా, వేడివేడిగా ఉంది. సీరియస్గా చెప్తున్నా, మళ్ళీ అన్ని డైలాగ్ లాస్ట్లో ఇదే చెప్తారు అనుకోకండి. నాకైతే బాగా నచ్చింది. ఓకేనా, స్వీట్ కూడా నాకు సెట్ అయిపోయింది. మేబీ ఎక్కువ వేసి తింటే కూడా తినలేకపోయేదానేమో, కానీ రైస్ ఎక్కువైపోయింది అంతే. కానీ చాలా బాగుంది. మనం బెల్లం అన్నం చేసుకుంటాం కదా, సో ఆ టైప్ మీకు కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం అలానే ఉంది. మరి అంతగా వాళ్ళంతా పర్ఫెక్ట్గా అయితే మనం చేయలేము, కానీ చాలా బెటర్గా ఉంది. నాకు చాలా నచ్చింది అనమాట. చాలా బాగుంది గైస్, రియల్గా చెప్తున్నా, చాలా బాగుంది. సూపర్ ఉంది. కావాలంటే నేను మా బావకి కాల్ చేస్తాను, వస్తాడు, వచ్చి తిని చెప్తాడు. ఓకేనా. సో గాయస్, నేనైతే మా బావని పిలిచాను. సో వాళ్ళు వచ్చి తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. సో గాయస్, మా బావకైతే నేను కాల్ చేశాను, వస్తున్నా అని చెప్పాడు. ఇక్కడ చూడండి, రెడీగా
నిజం చెప్పు ఎట్లుందో. బాగుంది, చాలా బాగుంది. నిజమా చెప్పు. అని చెప్పి బాగుంది. ఒకసారి తిన్ను. తింటి అంటే నువ్వు వచ్చి చెప్పాలి కదా, నేను చేసిన కాబట్టి నాకు నచ్చుతుంది. బాగుంది, నిజంగా బాగుంది. నేను ఎలా ఉందో అలానే చెప్పాను గైస్, నిజంగా బాగుంది. కానీ రియల్గా చెప్తున్నాను, అయ్యప్ప స్వామి ప్రసాదం అంత లేదు, కానీ కొంచెం బెటర్ అని చెప్తాను నేనైతే. తినగలుగుతాం, అందరూ ఇష్టపడగలుగుతారు, అలా అయితే నేను చేస్తాను. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, తిందాం దాన్ని. బాయ్ గైస్, సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ ద నెక్స్ట్ వీడియో.